యెషయా గ్రంథము 60 అధ్యాయము 2వ వచనము ఈరోజు మనం ధ్యానించుకున్నాం. చూడుము, భూమిని చీకటి కమ్ముతున్నది, కటిక చీకటి జనములను కమ్ముతున్నది. ఎక్కడ చూసినా భయంకరమైన రోజులు, ఎక్కడ చూసినా నిరాశతో నిండి ఉన్నారు, ఎక్కడ చూసినా భయంకరమైన ఆలోచనలు గలవారుగా క్రూరత్వంలో ఉన్న జనము కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇది చీకటికి సాదృశ్యంగా కనిపిస్తుంది. అయితే గాఢాంధకారంలో, ఇంకా గాఢాంధకారంలో అంటే ఎక్కడ చూసినా కానీ మర్డర్లు చేస్తున్నారు, ఎక్కడ చూసినా కానీ ఎవరిని నమ్మేటట్టు లేదు, ఎవరు ఎలా మోసం చేస్తున్నారు, నమ్మించి గొంతు కోసేస్తున్నారు. అలాంటి గాఢాంధకారంలో ఈ లోకము కరెక్ట్గా ఇప్పుడు జరిగేది ఏదైతే జరుగుతుందో, మోసాలు, క్రోధాలు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మనకి స్వయంగా ఇప్పుడే జరుగుతున్నాయేమో, ఈ వాక్యం ఇక్కడే నెరవేరుస్తుందేమో అన్నట్టుగా ఉన్నది. మనం ముందుకు వాక్యం చూసినట్టయితే, యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుతున్నది. ఎందుకంటే చీకటిలో వెలుగు వలె దేవుడు మన మీద కుమ్మరిస్తున్నాడు. ఎందుకంటే గొప్ప వాక్యము గొప్ప ఆశతో ఎదురు చూస్తుంది. అంటే దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పగా నీ మీద ఉదయిస్తుంది. ఆయన యొక్క మహిమ నీ మీద కుమ్మరించబడి ఉన్నది. ఎందుకంటే ఈ చీకటిని చూసి నువ్వు భయపడనక్కర్లేదు. బలవంతుడైన దేవుడు నీతో ఉన్నాడు. ఆయన మహిమ నీ మీద ఉన్నది. నీవు ఎక్కడ ఉన్నా కానీ నీవు దేనికి జడియక ఆయన ప్రేమలో గనక ఎదుగుతున్నట్లయితే మనం సమస్తములోనూ దేవుని యొక్క మహిమను పొందుకుంటాము. మనతో ఉన్న వారందరూ కూడా ఆయన యొక్క ప్రేమను చూస్తారు, ఆయన యొక్క కనికరం చూస్తారు, ఆయన యొక్క ఆలోచన బట్టి జీవిస్తారు. ఆ సంతోషం ఎప్పుడు కూడా నిండి ఉంటుంది. ఆయన యొక్క ఆశీర్వాదం సమస్తంలో నింపబడి ఉంటుంది. సమస్త జనులు కూడా నీ వలన రక్షించబడతారు. ఎందుకంటే నీవు దేవుని ప్రేమను చూసి ఉన్నావు, ఆయన యొక్క మహిమతో నీవు నింపబడి ఉన్నావు కనుక వారు కూడా ఆయన యొక్క ప్రేమలోనూ, ఆయన యొక్క మహిమలోనూ, ఆయన యొక్క శాంతములోనూ జీవిస్తూ ఫలిస్తూ ఉంటారు. దేవుడు నిన్ను దీవించును గాక. యేసయ్య పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. ఆమేన్.